అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సత్యదూరమైన మాటలతో వైసీపీ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత గొడవలను పార్టీకి అంటగడుతున్నారని విమర్శించారు. బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చావుల కోసం చూస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. బూటకపు పరామర్శల పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని, రోడ్లపై కత్తులు పట్టుకుని రప్పారప్ప అనడం టీడీపీ సాంస్కృతి కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పోయటం, పరిగెత్తుకుంటా రావటం, వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకు వేయటం, ఎదురు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి రుద్ది మమ్మల్ని బస్టు పట్టించే కార్యక్రమాలు చేయటం తప్పక మీకు రెండో పని తప్పగా ఈ రాష్ట్రంలో రెండో పని లేదు. ఇప్పుడు సభ్యులు చెప్పిన సార్ నేను చెప్తున్నా సార్ ఒక్క మాట సార్ సార్ ఇప్పుడు సభ్యులు చెప్పిన ఇప్పుడు పల్నాడులో కానీ కూర్చో ఏమండి ఇప్పుడు సభ్యులు ఒక నిమిషం సార్ ఇప్పుడు సభ్యులు చెప్పింది సార్ ఇప్పుడు సభ్యులు చెప్పింది పల్నాడులో గాని అద్దంకిలో గాని ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు. మీ పార్టీ సిద్ధాంతం కత్తులు రోడ్ల మీద పట్టుకొని రపరప అనుకుంటా ప్రజలను రెచ్చగొట్టే సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సంప్రదాయాలు మా పార్టీలో లేవు. అది మీ పార్టీతోటే